నమస్కారం, నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్న్యూస్ ఎపిసోడ్ 534కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 21, 2019, టైం వచ్చేసరికి 7:15 PM అవుతుంది. ఇప్పుడు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్బుక్ ప్రో 15 ఇంచ్ మోడల్స్ని రీకాల్ చేస్తూ ఉంది. వాటిలో కొన్ని బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి యూజర్ సేఫ్టీ కోసం బ్యాటరీ హీట్ అవుతుంది, మేబీ అది కాలిపోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రీసెంట్గా చాలామంది రిపోర్ట్ అయితే చేశారు యాపిల్కి అయితే. సో యాపిల్ మ్యాక్బుక్ ప్రో 15 ఇంచ్ మోడల్ సెప్టెంబర్ 2015 నుంచి ఫిబ్రవరి 2017 ఈ మధ్యలో ఏదైతే కొన్నారో వాళ్ళనైతే మ్యాక్బుక్ ప్రోని రిటర్న్ అడుగుతుంది, బ్యాటరీని రీప్లేస్ చేసి మళ్ళీ తిరిగి ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ టైం పీరియడ్లో అంటే సెప్టెంబర్ 2015 నుంచి ఫిబ్రవరి 2017 లోపు కానీ మ్యాక్బుక్ ప్రో 15 ఇంచ్ మోడల్ కొని ఉంటే ఒకసారి కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను వెబ్సైట్, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ మీరు టైప్ చేయాలి మీ మ్యాక్బుక్ది. మీరు సీరియల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఒకవేళ మీ మ్యాక్బుక్ ప్రో ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే మీరు కస్టమర్ సపోర్ట్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళైతే మీకు ఏం చేయాలో చెప్తారు. మీకు మ్యాక్బుక్ వీళ్ళు రిటర్న్ తీసుకుంటారు, సర్వీస్ సెంటర్కి పంపిస్తారు. 2 weeks వరకు టైం తీసుకుంటారు దీన్ని రిపేర్ చేయడానికి. బ్యాటరీ రీప్లేస్ చేసి మళ్ళీ మీకు తిరిగిస్తారు. ఒకసారి డిస్క్రిప్షన్లో మీరు లింక్ అయితే చెక్ చేసుకోవచ్చు. నిన్న రెడ్మీ K20 Pro ఎక్స్ప్లోరర్ ప్రోగ్రామ్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేయలేదు, దాని లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు ఎంఐ ఫ్యాన్స్ అయితే మీరు రెడ్మీ K20 Pro అందరికంటే ముందు మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే మీరు కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 22వ తారీఖు అంటే రేపటి వరకు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ ఉంటాయి. 25వ తారీఖు మీకు మెయిల్ వస్తుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఓన్లీ 48 మందినే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. 48 మందిని అయితే తీసుకెళ్ళి రెడ్మీ K20 Pro అయితే మీకు చూపిస్తారు. నెక్స్ట్ మనం Huawei నుంచి Huawei ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. ఈరోజు ఈవెంట్లో వీళ్ళు Huawei Nova 5, Nova 5 Pro అండ్ MediaPad M6 Kirin 810 ప్రాసెసర్స్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. Kirin 810 ప్రాసెసర్ Huawei Nova 5లో వస్తుంది. ఇది ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు Kirin 810 ప్రాసెసర్తో వచ్చేది. ఒకసారి మీరు స్పెసిఫికేషన్ చూసుకుంటే Nova 5 అండ్ Nova 5 Pro రెండు ఫోన్స్ మీకు సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తాయి, కొన్ని చేంజెస్తో వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. Nova 5 Kirin 810 ప్రాసెసర్తో వస్తుంది. Nova 5 Pro వచ్చేసరికి Kirin 980 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో. రెండిట్లో మీకు 6.39 ఇంచ్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. అండ్ రెండు ఫోన్స్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మెయిన్ చేంజ్ వచ్చేసరికి ప్రాసెసర్ చేంజ్ అవుతుంది రెండిట్లో. అండ్ Nova 5 Proలో మీకు NFC ఉంటుంది, Nova 5లో మీకు NFC అయితే ఉండదు. Nova 5 Proలో మీకు 256GB మోడల్ కూడా ఉంటుంది. Nova 5 మీకు ఓన్లీ 128GB మోడల్తోనే వస్తుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే Nova 5 మీకు 8GB ర్యామ్ 128GB మోడల్ ఉంటుంది. Nova 5 Pro 8GB ర్యామ్ 128GB, 8GB ర్యామ్ 256GB మోడల్ రెండు వేరియంట్స్లో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాస్తో వస్తున్నాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా f1.8 అపర్చర్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ f2.2 వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. మూడో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా 2.4 అపర్చర్తో వస్తుంది. మ్యాక్రో లెన్స్ ఇవి 4 సెంటీమీటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఫోటో అయితే తీయొచ్చు. అండ్ నాలుగో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా 2.4 అపర్చర్తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సర్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ మీకు వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్లో మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, f2.0 అపర్చర్తో వస్తున్నాయి. రెండిట్లో మీకు 3500 mAh బ్యాటరీతోనే వస్తున్నాయి. 40 watt సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయి. 15 minutesలో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు అంటున్నారు. 30 minutesలో 85% వరకు మీరు ఫోన్ని ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇవి ఓవరాల్గా Nova 5, Nova 5 Pro స్పెసిఫికేషన్స్ చూసుకుంటే Nova 5 మీకు 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 28,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ Nova 5 Pro వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB మోడల్ బేస్ మోడల్ 30,000 రూపాయల దాకా ఉంది. అండ్ 8GB ర్యామ్ 256GB మోడల్ హై ఎండ్ మోడల్ వచ్చేసరికి 36,000 రూపాయల దాకా ఉంది. చైనా కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇవి ఇండియాకి తీసుకొస్తారో లేదా క్వశ్చన్ మార్క్. ఒకవేళ వస్తే హానర్ బ్రాండ్ మీద రావచ్చు, లేదా Huawei బ్రాండ్ మీద రావచ్చు, చెప్పలేము. నెక్స్ట్ Kirin 810 ప్రాసెసర్ కూడా ఈరోజు వీళ్ళు అనౌన్స్ చేస్తారు. Nova 5లో మనకి ఇదే ప్రాసెసర్ ఉంది, Kirin 810 ప్రాసెసర్. ఇది 7nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. బడ్జెట్లో ఇదే అని చెప్పొచ్చు, 7nm టెక్నాలజీ బిల్డ్ అయిన వచ్చిన ప్రాసెసర్. అదే దీని ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్ చూసుకుంటే Kirin 710 ప్రాసెసర్ 12nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ప్రాసెసర్ కోర్స్ చేంజ్ చేసేసారు. అండ్ GPU కూడా దీనిలో చేంజ్ అయిపోతుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసరే, 8 కోర్స్ ఉంటాయి. 8 కోర్స్ 2 పవర్ఫుల్ కోర్స్ అయితే పెట్టారు. ఇవి ARM Cortex A76 కోర్స్. వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 2.27 GHz ఉంది. మిగతా 6 కోర్స్ వచ్చేసరికి ARM Cortex A55 కోర్స్. వీటి క్లాకింగ్ స్పీడ్ 1.88 GHz ఉంది. GPU వచ్చేసరికి Mali G52 MP6 GPUతో వస్తుంది. అదే మనం Kirin 710 ప్రాసెసర్ చూసుకున్న ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్, ఇది కూడా మనకు ఆక్టా కోర్ ప్రాసెసర్. 4 ARM Cortex A73 కోర్స్ ఉన్నాయి. వీటి క్లాకింగ్ స్పీడ్ 2.2 GHz ఉంటుంది. అండ్ 4 ARM Cortex A53 కోర్స్ ఉన్నాయి. వీటి క్లాకింగ్ స్పీడ్ 1.7 GHz ఉంటుంది. అండ్ GPU వచ్చేసరికి దీనిలో G51 MP4 GPUతో వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి CPU GPU మొత్తం చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా పవర్ఫుల్ కోర్స్ వాడారు. 810 ప్రాసెసర్లో A76 కోర్స్ అయితే ఉన్నాయి.
సో వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే పర్ఫార్మెన్స్ విషయంలో మీకు ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే 162% ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉంది కదా, దాంతో కంపేర్ చేసినా కానీ సింగిల్ కోర్లో ఇది ఇంకా 11% బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, మల్టీ కోర్లో 13% బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్తున్నారు 730తో కంపేర్ చేసిన. అండ్ దీనిలో మనకి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంటుంది. అండ్ దీని పర్ఫార్మెన్స్ మీకు దగ్గర ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు. మీడియాటెక్ హీలియో P90 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఎలా ఉంటుందో మీకు AI టెక్నాలజీ అట్లా ఉంటుందని చెప్పేసి పర్ఫార్మెన్స్ చెప్తున్నారు. సో చూద్దాం ఇది మరి రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఈ ఫస్ట్ నోవా 5లో వస్తుంది, అండ్ హానర్ ఏదైతే 9X రాబోతుందో దానిలో కూడా మనం ఈ ప్రాసెసర్ అయితే చూడొచ్చు. ఫ్యూచర్లో వచ్చే బడ్జెట్ హానర్ ఫోన్స్ అన్నింటిలో, హువావే ఫోన్స్ అన్నింటిలో మనం Kirin 810 ప్రాసెసర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 2 Proకి రీసెంట్గా పై అప్డేట్ ఇచ్చారు. ColorOS 6తో పాటు వచ్చింది అది. కాకపోతే చాలా ఫోన్స్ బూట్ లూప్లో చిక్కుకున్నాయి. మళ్ళీ అప్డేట్ అయితే వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు. మళ్ళీ ఈరోజు అయితే రిలీజ్ చేశారు అప్డేట్ని, వాటిని ఫిక్స్ చేసి. ఒకవేళ మీరు రియల్మీ 2 Pro యూస్ చేస్తుంటే చెక్ చేసుకుంటుండండి, మీకు మళ్ళీ పై అప్డేట్ అయితే వస్తుంది. ColorOS 6తో పాటు వస్తుంది ఇది. నెక్స్ట్ మనకి Xiaomi కొత్త సిరీస్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు, CC అని చెప్పేసి. CC అంటే ఇక్కడ వీళ్ళు చెప్తుంది కలర్ఫుల్ అండ్ క్రియేటివ్ అని చెప్తున్నారు. సో ఈ సిరీస్లో వీళ్ళు 2 ఫోన్స్ తీసుకురాబోతున్నారు, CC9E అని చెప్పేసి. ఇక్కడ 9 ఎందుకు ఇండికేట్ చేస్తుందంటే 9 years అని చెప్పేసి బ్రాండ్ స్టార్ట్ అయ్యి Xiaomi. ఈ సిరీస్లో వీళ్ళు MIUI 2 టెక్నాలజీని యూస్ చేయబోతున్నారు. MIUI 2 బ్రాండ్ని వీళ్ళు రీసెంట్గా కొనుక్కున్నారు. మనకి MIUI 2 బ్రాండ్ మీద కొత్త ఫోన్స్ తీసుకొస్తారు అనుకున్నాం, కానీ వీళ్ళు CC సిరీస్లో తీసుకొని వస్తున్నారు. MIUI 2 టెక్నాలజీ, MIUI 2 అంటేనే సెల్ఫీ అని గుర్తు వస్తుంది, చైనాకు సంబంధించిన బ్రాండ్ ఇది. వీళ్ళు ఎక్కువ సెల్ఫీ ఓరియంటెడ్ ఫోన్స్ తీసుకొచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇదే టెక్నాలజీ వీళ్ళు యూస్ చేయబోతున్నారు. బ్యూటిఫికేషన్స్ ఇవన్నీ వీళ్ళ సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది. ఇదే టెక్నాలజీని వీళ్ళు ఈ ఫోన్స్లో యూస్ చేయబోతున్నారు. అండ్ మొత్తం యంగ్ పీపుల్ని తీసుకున్నట్టు చెప్తున్నారు, ఆర్ట్ పీపుల్ని. ఎక్కువ దీన్ని కలర్ఫుల్గా ఫోన్స్ ఉంటాయి అండ్ క్రియేటివ్గా ఉంటాయి, డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. రూమర్స్ ప్రకారం ఇవి ఫ్లిప్ కెమెరాతో అయితే రాబోతున్నాయి. ఫోన్ మనం Asus 6 ఎట్లా ఉంటుందో అట్లనే ఈ ఫోన్స్ అయితే ఉండబోతున్నాయి. ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తే ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, కానీ కొత్త సిరీస్ని అయితే అనౌన్స్ చేశారు MIUI 2 పార్ట్నర్షిప్లో వీళ్ళు. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్స్ని ఆఫ్ చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు ట్యాబ్లెట్స్ లాంచ్ చేశారు తెలిసిందే మనకి, పిక్సెల్ స్లేట్స్ అని చెప్పేసి. వీటిని అయితే వీళ్ళు స్టాప్ చేస్తున్నారు. కాకపోతే వీటికి అప్డేట్స్ అయితే వస్తాయి, మీకు 2024 సంవత్సరం వరకు అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. వీళ్ళు దృష్టి నోట్బుక్స్ మీద పెడుతున్నారు, ల్యాప్టాప్స్ మీద పెడుతూ ఉన్నారు. ఇవన్నీ క్రోమ్ OS మీద రన్ అవుతున్నాయి. సో ఫ్యూచర్లో మనం గూగుల్ నుంచి ట్యాబ్లెట్స్ అయితే చూడలేము, కానీ ల్యాప్టాప్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పో Find X గురించి తెలిసిందే మనకి. ఇది ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నారు, 60,000 ఏమో పెట్టారు ప్రైస్ అయితే. ఇది మనకి స్లైడర్ కెమెరాతో వస్తుంది. ఇది అంత సక్సెస్ కూడా కాలేదు. అండ్ జెరీ ఎవ్రీథింగ్ మొత్తం దీన్ని బెండ్ టెస్ట్ చేసి చూపించారు. మొత్తం పీస్ అయిపోయింది ఫోన్ అయితే ఇట్లా బెండ్ చేయగానే. సో ఇది ఫెయిల్ అయింది ఫోన్ అయితే. ఇప్పుడు ఒప్పో అయితే కొత్త పేరు అయితే ట్రేడ్ మార్క్ అయితే తీసుకుంది, ఒప్పో Find Y అని చెప్పేసి. Find X అయిపోయింది, ఇప్పుడు Find Y తీసుకురాబోతున్నట్లు మనకు అర్థమవుతుంది ఈ ట్రేడ్ మార్క్ చూస్తూ ఉంటే. చూడాలి మరి Find Yలో వీళ్ళు ఏ కొత్త టెక్నాలజీస్ తీసుకొని వస్తారో. ఈ ఇన్ డిస్ప్లే కెమెరా ఈ Find Yలోనే తీసుకొస్తారేమో చూడాలి. ఇన్ డిస్ప్లే కెమెరా వీళ్ళు డెమో కూడా తీసుకురాబోతున్నారు షాంఘై MWCలో. 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరుగుతుంది అది. సో చూద్దాం ఇన్ డిస్ప్లే కెమెరాలో ఎలా వర్క్ అవుతుందో వీళ్ళది, అండ్ Find Y ఎలా ఉంటుందో ఫ్యూచర్లో తెలుస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి Asus 6 సంబంధించి ఎవ్రీథింగ్ బెండ్ టెస్ట్ అయితే చేశాడు. బెండ్ టెస్ట్ అయితే ఇది పాస్ అయింది. అండ్ ఏదైతే ఫ్లిప్ కెమెరా ఉందో ఫ్లిప్ కెమెరా కూడా చాలా వరకు టెస్ట్ అయితే చేశాడు. అన్ని టెస్ట్లు అయితే ఇది పాస్ అయింది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్న డిస్క్రిప్షన్లో వీడియో అయితే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A10 అండ్ A20 రెండు ఫోన్స్ కొత్త కలర్ అయితే తీసుకొని వచ్చింది, గోల్డ్ కలర్ని తీసుకొని వచ్చింది. ఇంతకుముందు బ్లాక్, బ్లూ, రెడ్ కలర్లో ఉండేది, ఇప్పుడు గోల్డ్ కలర్లో కూడా మీకు A10, A20 అయితే అవైలబిలిటీ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మనకి Mi90 మలేషియాలో వీళ్ళు లాంచ్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపాయల పెట్టారు. 24వ తారీఖు వీళ్ళు ఫిలిప్పీన్స్లో కూడా ఈ ఫోన్ని లాంచ్ చేయబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. K20 పేరు మీద వస్తుంది మనకి, Mi90 లాగా రాదు. K20 Pro రెండు ఫోన్స్ మనకి జూలైలో తీసుకొని రాబోతున్నారు ఇండియాలో. అండ్ ఇండియాలో కూడా మనకి K20 ప్రైస్ దగ్గర 20,000 ఉండొచ్చు. K20 Pro ప్రైస్ వచ్చేసరికి 25,000 నుంచి 30,000 మధ్యలో పెట్టవచ్చు. చూద్దాం ఎంత ప్రైస్లో పెట్టి ఇండియా తీసుకొని వస్తారో. నెక్స్ట్ మనకి గూగుల్ Pixel 4 ఎలా ఉండబోతుందో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందే మనకి. స్క్వేర్ కెమెరా కట్తో వస్తుంది. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి కలర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూస్తే డిఫరెంట్ కలర్స్ అయితే మనకు కనపడుతున్నాయి. బ్లాక్, వైట్, మింట్ గ్రీన్ కలర్ కూడా కనపడుతుంది. 3 కలర్స్ అయితే బయటకు వచ్చినాయి. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ నుంచి Q1 2019కి సంబంధించి ప్రీమియం బ్రాండ్స్ మార్కెట్ షేర్ అయితే బయటకు తీసుకొని వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అయితే. ఇక్కడ చూసుకుంటే యాపిల్ అయితే మొత్తాన్ని బీట్ చేసిందని చెప్పొచ్చు. 47% మార్కెట్ షేర్ ఆక్యుపై చేసింది యాపిల్ గ్లోబల్గా ప్రీమియం సెగ్మెంట్లో. ప్రీమియం సెగ్మెంట్ అంటే 30,000 పైన ఫోన్స్. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి శాంసంగ్ ఉంది. శాంసంగ్ చూసుకుంటే 25% మార్కెట్ షేర్తో ఉంది. థర్డ్ ప్లేస్లో Huawei 16%తో ఉంది. OnePlus, గూగుల్ వచ్చేసరికి 2% ఉన్నాయి.
మిగతా ఫోన్స్ వచ్చేసరికి 8%తో ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ప్రీమియం సెగ్మెంట్లో యాపిల్ దగ్గర కూడా ఎవరు లేరు. సో ఇండియాలో అయితే మాత్రం యాపిల్ చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బయట ప్రైజెస్ కొంచెం తక్కువే ఉంటాయి, యాపిల్ అఫోర్డ్ చేయొచ్చు కానీ ఇండియాలో కొంచెం ఇంకా 20-30 వేల ప్రైజ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎవరు కొనలేని స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. యాపిల్ అయితే అంత కాస్ట్ అయిపోయినాయి యాపిల్ ఫోన్స్ అయితే. అక్కడే వన్ప్లస్ క్లిక్ అయింది. వన్ప్లస్ తక్కువ బడ్జెట్లో తీసుకొని వస్తుంది ప్రీమియం ఫీచర్స్ తోటి. అందుకే ఇండియాలో మార్కెట్ షేర్ వన్ప్లస్ ఎక్కువ ఉంటుంది యాపిల్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించి రెడ్మీ నోట్ 7 ప్రోలో గేమ్ టర్బో ఫీచర్ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఇది పోకోలో ఉంటుంది అనుకుంటా గేమ్ టర్బో ఫీచర్. సో ఇప్పుడు ఫ్యూచర్లో మీకు రెడ్మీ నోట్ 7 ప్రో కూడా అప్డేట్లో దీన్ని యాడ్ చేయబోతున్నారు. గేమ్ టర్బో చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్ రావద్దు అనుకుంటే డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. వైఫైకి మొబైల్ డేటాకి మధ్యలో మీరు స్విచ్ అవ్వచ్చు. మీరు గేమ్ ఆడేటప్పుడు వాట్సాప్ని, ఫేస్బుక్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. అక్కడే మీకు పాపప్ విండో వస్తుంది, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ గేమ్ రికార్డ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇట్లా మీకు చాలా ఫీచర్స్ అయితే ఈ గేమ్ టర్బోలో అయితే ఉంటాయి. చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తారు రెడ్మీ నోట్ 7 ప్రోకి దీన్ని. అండ్ ఫైనల్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ కొత్త సిరీస్ తీసుకురాబోతుంది. సామ్సంగ్ M సిరీస్కి పోటీగా వీళ్ళు W సిరీస్ తీసుకొస్తున్నారని చెప్పేసి మనకు తెలిసిందే. అండ్ ఇప్పుడు వీళ్ళు లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. రూమర్స్ ప్రకారం ఇది జూలైలో వస్తుంది అనుకున్నాం, కానీ వీళ్ళు జూన్లోనే తీసుకొని వస్తున్నారు. జూన్ 26వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు వీళ్ళు. అమెజాన్లో ఇవి ఎక్స్క్లూజివ్ వీళ్ళు అమ్మబోతున్నారు. ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారు చూడాలి మరి. ఎల్జీ W10 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే మనకి ఆన్లైన్లో చక్కర్లు కొడుతూ ఉంది. మరి సిరీస్లో కొన్ని ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సిరీస్ అన్నారు కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఫోన్స్ వీళ్ళు తీసుకొని రావచ్చు. జూన్ 26వ తారీఖు వరకు వెయిట్ చేస్తే మనకి అసలు ఏ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి, ఎంత ప్రైస్లో వస్తున్నాయి, ఎప్పుడు అవైలబిలిటీకి వస్తే మొత్తం వివరాలు అయితే మనకి తెలుస్తాయి. ఇది ఇప్పటివరకు టెక్న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది. ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.